నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకృష్ణ దేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 లక్షల విలువగల మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ. నాయకత్వానికి నిదర్శనంగా నిలిచే వ్యక్తి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని కొనియాడిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు. ఆదివారం తెనాలి చెంచుపేటలో గల కుమార్ పంప్స్ ఆడిటోరియంలో స్టెప్ మరియు మానవతా సంస్థ ఆధ్వర్యంలో కుమార్ పంప్స్ ఉద్యోగులకు పరిపూర్ణ వ్యక్తిత్వ వికాస ఒక్కరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. స్టెప్ రాష్ట్ర సమన్వయకర్త మరియు ప్రముఖ వ్యక్తి వికాస నిపుణులు సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొని పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసంపై ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. 80% ఫలితాలు 20% కృషి వాళ్ళని వర్తిస్తాయని, అపజయాలని విజయానికి మార్గాలని ప్రత్యూష సుబ్బారావు అన్నారు. ఎవరు తన మనసును జయించగలరో వారు ప్రపంచాన్ని జయించగలుగుతారని, ప్రతి వ్యక్తి తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు, సోమరిగా కూర్చుంటే దేనిని సాధించలేమని తెలిపారు. ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయిని చేరుకోవాలంటే వారిలో తీవ్రమైన కోరిక ఉండాలని, అది నెరవేరేదాకా నిరంతరం శ్రమించాలని తెలిపారు. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు దగ్గరకు వస్తాయి. చిన్న చిన్న మార్పులతో పెద్ద విజయాలు దగ్గరకు వస్తాయి. మారటం అసలు సాధ్యపడదని డిసైడ్ చేసుకుంటుంటారు చాలా మంది. మారటం అత్యంత తేలిక. ఇది నీ మైండ్ ఒప్పుకుంటుందా? మారటం అత్యంత తేలిక. ఇంకా కొంతమంది ఉన్నారు, ఎంత ప్రయత్నం చేసినా గడ్డం కింద చేతులు పెట్టుకొని ముసలోళ్ళు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఆ కూర్చునే విధానం దగ్గరే కనపడుతుంది. ఈ ఫైల్ కూర్చునే విధానం దగ్గర కనపడుతుంది. నువ్వు ఏదన్నా పట్టుకునేటప్పుడు నువ్వు కూర్చునే విధానం, నువ్వు నిలబడే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు చూసే విధానం, నువ్వు వినే విధానం, ఇవన్నీ కౌంటే మిత్రులా. ఇవన్నీ కౌంటే, ప్రతిదీ కౌంటే. ఆ నిలబెట్టిన విధానం, ఆ చూసిన విధానం, ఇట్లా అబ్జర్వ్ చేసి పట్టుకుంటూనే ఉండాలి. ఇది అందరికీ ఉంటుంది. ఇది పట్టుకోండి, ఇది నేర్చుకోండి. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే, వినే ఇంట్రెస్ట్ ఉంటే, వీటిల్లో పవర్ఫుల్ ఏంటంటే నెంబర్ 1 లిసనింగే, వినటమే. నువ్వు వినటంలో ఎక్సలెంట్గా వింటే, ఆ విన్నదాన్ని నువ్వు ఇన్నర్గా పట్టుకుంటే, అది నీ శరీరంలోకి వస్తే, నేను ఉదయం చెప్పాను మీకు, అన్నిటికంటే పవర్ఫుల్ ఆస్తి ఏంటంటే నీకు నీ శరీరమే. అయితే రాగా నీకున్న పవర్ఫుల్ ఆస్తి నీ శరీరమే. నీ శరీరంలో ఉన్నటువంటి పార్ట్సే. పావులూరి ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కొలసాని రామ్చంద్, తెనాలి అధ్యక్షులు కటికం ప్రసాద్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరంతా అభివృద్ధిలో రావాలని 400 చెప్తే అది కొంతమందికి ఎక్కింది, కొంతమంది ఎక్కిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇంకా ఎక్కకుండా ఏదో 2 దోషం ఉన్నారు ఆడపిల్లలు. అందుకని ఆ విషయంలో ఈ క్లాస్ పెట్టుద్దామని నాకు అనిపించి వారిని కొడితే మా రిక్వెస్ట్ చేసినందుకు సుబ్బారావు గారు తప్పకుండానండి చేద్దామని ఎంతో ప్రేమతో వారు ఒప్పుకుని మనం ఇప్పుడు ఇందాక కూడా చెప్పారు. ఇక మరి అందరూ రాలేదు కదండి. నెలలో ప్రతి 3వ ఆదివారం పెడదాం. దాటి సండే గుర్తుపెట్టుకోండి. 19 వచ్చిందంట, పండగ వెళ్ళిపోతున్నా అందరం. మరి 19 తారీఖు ఆదివారం అట్లా ఫిబ్రవరి ఎప్పుడు చూసుకోండి. ఈ విధంగా పెడితే మన స్టెప్ మీకు వాళ్ళు అందుకోవాలి. కొంతమంది కాశీపూర్ వెళ్ళేవారు మా స్టాఫ్లో, 50 మంది కాశీపూర్ వెళ్ళారు.
మన రాత్రి బండెక్కారు, ఇంకోటి దిగారు. కాబట్టి వాళ్ళు కూడా వస్తారు, ఈరోజు జాయిన్ అవుతారు. కాబట్టి దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని ముందు నువ్వు బాగుంటే నీ భార్య బిడ్డలు బాగుంటారు. ప్రతి మనిషి కూడా బాల్యం నుంచి మరి ముఖ్యంగా వాళ్ళు విద్యా రంగాన్ని ఎన్నుకున్నారు. ఆ రంగంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా మరి ఉత్తమ పౌరులుగా తయారు చేసేటటువంటి లక్ష్యంతో మరి ఒక పక్క ఉపాధ్యాయులు, ఇంకో పక్క తల్లిదండ్రులు మరి మోటివేట్ చేయటమే కాకుండా ఎడ్యుకేట్ చేస్తూ గత 7 సంవత్సరాల పైగా తన బృందంతో మరి నెలకు సుమారుగా 1000 మందిని మరి తక్కువ కాకుండా మంచి సమాజ నిర్మాణం కోసం తప్పిస్తున్నటువంటి సంస్థ స్టెప్. దానికి పునాది మరి దాని వెనకమాల నడిపిస్తున్న వ్యక్తి మరి ఈ రోజున మీ అందరికీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లాస్ తీసుకున్నటువంటి పుణ్యమూర్తి డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు. చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. తెనాలి బుర్రపాలెం రోడ్లోని టీజీకే కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ యాదవులు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి ఐక్యమత్యంగా ఉండాలన్నారు. దాదాపుగా 13 సంవత్సరాల నుండి కూడా యాదవులందరూ కూడా ఐక్యంగా, సమైక్యంగా, సంఘటితంగా వన సమారాధన నిర్వహించుకుంటూ ఆ వన సమారాధనకు సంబంధించి మనం ఏ విధంగా ఐక్యంగా ఉండాలా, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, మనకి ఇబ్బందులు ఏ విధంగా తొలగించుకోవాలా, మన అభివృద్ధికి మనం ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకున్నటువంటి సమాలోచన చేయటం జరుగుతుంది. మనం అనుకుంటున్నాం ఇప్పుడు క్యాలెండర్ సంబంధించి కూడా చంద్రవంశ క్షత్రియ యాదవ రాజు అంటే యాదవ జాతికి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాత ఉంది. దాదాపుగా 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా వెనుకబడిన కులాల యొక్క ప్రాధాన్యత, వెనుకబడిన కులాల యొక్క అభివృద్ధి ఒక తరం చూసుకుంటే ఏమాత్రం కూడా ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం. దీనికోసం ఏ విధంగా మిగతా కులాలతో అభివృద్ధి చెందారు, వాళ్ళు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి, రాజకీయంగా ఏ విధంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా ఏ విధంగా నిలదొక్కుంటున్నారు, ఏ విధంగా ఎదగాలంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆవశ్యకత కూడా రోజు రోజు కూడా పెరుగుతున్న విషయం కూడా మీకు మనవి చేస్తున్నాం. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ అవినాష్, 36వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, విశ్రాంత డిఎస్పీ తుపాకుల రామకృష్ణ, పెద్దబోయిన శ్రీనివాసరావు, కుర్రా శ్రీనివాసరావు, రాము, తాడిపోయిన బోసు, పెరుగు మల్లికార్జునరావు, తాడిపోయిన లక్ష్మీనారాయణ, దర్శి శంకర్రావు, కరెటి కృష్ణ, అంబరీషుడు తదితరులు పాల్గొన్నారు. ఏ రంగాల్లో ఉన్న ఈ రోజున బీసీ మహిళగా ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చారంటే నిజంగా శ్రీకృష్ణ కృప, మీ అందరి ఆశీస్సులు. ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే మీ అందరి ఆశీస్సులు. అలానే నా ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మనం అందరం ఐకమత్యంగా ఉన్నారా లేదా అని చూపించారంటే మీ అందరి ఆశీస్సుల వల్లనే. అలానే ఇలానే కలిసి మెలిసిగా, కాకపోతే కొన్ని ఫంక్షన్లకి నేను రాకపోవచ్చు, అనుకోని సంగతి వల్ల రాలేకపోయాను, దయచేసి ఏమనుకోవద్దు. అలానే ఇలాంటి కార్యక్రమాలకి మనం అందరూ ఐకమత్యంగా ఉంటేనే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో మనం పిలిచి కూడా మనకి అన్ని రకాల్లో మనకు అవకాశం కల్పిస్తారు. కాబట్టి అందరూ కలిసి మలిసి ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రవంశ క్షత్రియ యాదవరాజుల వన సమారాధన గత 13 సంవత్సరాల నుంచి తెనాలి పట్టణంలో చాలా నిర్విఘ్నంగా నిర్వహించుకుంటున్నాము.
అదేవిధంగా వన సమారాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడానికి మన సంఘీయులు నిత్యం ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తి, అనేక ప్రజా పోరాటాల్లో రాటుదేలినటువంటి ప్రజా నాయకుడు మన జంగా కృష్ణమూర్తి గారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి వారు మన మధ్యకి రావడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మనకు తెలియకపోతే ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, అదే విధంగా మనం ఎందుకు ఉండకూడదు అనేది మనం ఆలోచించాలి. అసూయ ద్వేషాలను విడనాడాలి. ఎవరైనా సహాయం కోరి మన వద్దకు వస్తే మనకు చేతనైనంత సహాయం చేసేటువంటి ఒక మంచి గుణాన్ని అలవర్చుకోవాలి. రక్తదానంపై అపోహలు పెట్టుకోవద్దని, ఆపద పరిస్థితుల్లో మీరు అందించే రక్తం బాధితుల ప్రాణాలు కాపాడుతుందని గత 40 సంవత్సరాలలో 100 సార్లు రక్తదానం చేసిన గుంటూరుకు చెందిన ప్రాణదాత పోలిరెడ్డి ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు మానవతా చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ఉమామహేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రక్తదానం చేయడం వలన శారీరకంగా బలహీన పడతామన్నది కేవలం అపోహ మాత్రమేనని, ఆరోగ్యవంతులు రక్తదానం చేయడం వలన ఆరోగ్యం మరింత పెరుగుతుందని, యువత రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పలు సందర్భాలలో బంధువులు ఆసుపత్రిలో ఉన్న సందర్భాలలో తాను రక్తదానం చేయడంతో వారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని తెలిపారు. అలా రక్తదానం ఆవశ్యకత తెలుసుకుని గత 40 సంవత్సరాలలో 100 సార్లు రక్తదానం చేసినట్లు ఉమామహేశ్వరరావు వెల్లడించారు. నేడు పొత్తిళ్ల నుండే ప్రతి ఒక్కరికి ఒత్తిళ్లు పెరుగుతున్నాయని, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకొని యోగా ధ్యానాల ద్వారా శారీరక రుగ్మతలను అధిగమించి మానసిక ప్రశాంతత పొందవచ్చని ఉమామహేశ్వరరావు అన్నారు. అధ్యక్షత వహించిన మానవతా చైర్మన్ డాక్టర్ రామచంద్ మాట్లాడుతూ, నేడు అడుగడుగునా సైబర్ నేరాలు పెరిగిపోయాయని, వాటి పట్ల మానవతా సభ్యులు అప్రమత్తంగా ఉండి అవగాహన పెంచుకొని ప్రజల్ని చైతన్యపరచాలని కోరారు. మానవతా పట్టణ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఏడాది మానవతా సంస్థ చేసిన కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అనంతరం 100 సార్లు రక్తదానం చేసి రక్తదాన బ్రాండ్ అంబాసిడర్గా పేరొందిన ఉమామహేశ్వరకు మానవతా సంస్థ తరపున ఘనంగా సత్కరించారు. జీవితం అంటే ఉత్సాహం, జీవితం అంటే ఆనందం, జీవితం అంటే ప్రేమ. లైఫ్ ఈజ్ లవ్, లైఫ్ ఈజ్ హ్యాపీనెస్ అండ్ లైఫ్ ఈజ్ ఎంతూజియాజం. బద్ధకానికి మించిన దరిద్రం లేదండి, చైతన్యానికి మించిన ఆస్తి లేదు. మీరు శివాన్ని చూసే కూడా ఎంత చైతన్యవంతంతో ఉన్నాడో, లోపం శరీరంలోనే మనసులో లేదు. అలాగే 80 సార్లు రక్తదానం చేయటం తక్కువ విషయం కాదు. గురువుని మించిన శిష్యులు అవ్వాలనేదే ఒక సద్గురు ఆలోచన. నేను ఫాలోయర్స్ని కోరుకోవట్లేదండి, ఐ వాంట్ లీడర్స్. ఆ లీడర్స్ తయారవుతున్నారు. నేను తీసుకున్న బాధ్యతని కొనసాగించడానికి. డూ సంథింగ్ ఫర్ లహరి బాబా, నువ్వు నేను ఈ భూమి మీదకి అందుకే వచ్చామని గురువు నిర్దేశించిన ఒక పర్పస్ని సర్వైవ్ చేయడానికి నేను గురుత్వం స్వీకరించడం జరిగింది. తరువుగా రక్తదానం చేయటం ద్వారా ఏజ్ పెరిగే ప్రాసెస్ నెమ్మదించుద్దండి. ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. మన వల్ల సొసైటీకి ఉపయోగం అనేది అది చాలా అద్భుతమైన ఫీలింగ్. బావిలో నీరు తోడుతూ ఉంటే మళ్ళీ ఓరుతూ ఉంటుంది, లేకపోతే మురిగిపోతుంది. మన బాడీలో 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది, అందులో 2.5 ml మాత్రమే తీసుకుంటారు. సాచెట్ 3.5 ml ఉంటుంది, 100 ml దాని ప్రిజర్వేటివ్స్ కోసం ఉంటుంది. 2.5 ml అది
ఒక వారం రోజుల్లోనే భర్తీ అయిపోతుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి మనం చేసిన రక్తదానం 3 ప్రాణదానంతో సమానం. కార్యక్రమంలో మానవతా సంస్థ కార్యదర్శి వెంకట్ పి వాసు, సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, సునీల్ కుమార్, శివ, మొవ్వ సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ డిసెంబర్ మాస సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మానవతా తెనాలి సంస్థ ఒక మహోన్నత వ్యక్తి పోల్రెడ్డి ఉమామహేశ్వరరావు గారు, మోటివేటర్, 100 సార్లు పైగా రక్తదానం చేసిన, గత 40 సంవత్సరాల నుంచి రక్తదానం చేసిన వ్యక్తి, యోగా టీచర్, సమాజం మీద ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వ్యక్తిని సన్మానించుకోవడం జరిగింది. ఆయన మా కోరికని మన్నించి తెనాలి వచ్చి గుంటూరు నుంచి సన్మానం స్వీకరించినందుకు తెనాలి మానవతా సంస్థ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరికీ కూడా, ప్రసాద్ గారికి, వాసు గారికి, సోమేశ్ శాస్త్రి గారికి, వెంకట గారికి, శర్మ గారికి, వాళ్ళ మానవతా సంస్థకి బ్యాక్ బోన్లో ఉండి వర్క్ చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా సెక్రటరీ పి వెంకట్ జన్మదిన సందర్భంగా మానవతా తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. మానవతా తెనాలి డిసెంబర్ నెల సర్వసభ సమావేశము నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మానవతా సభ్యులు సుమారు 150 మంది పైగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా గుంటూరుకు చెందిన శ్రీ పోలెడ్డి ఉమామహేశ్వరరావు గారు, మానవతా గుంటూరు వారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందిన వ్యక్తి. ఈ పోలెడ్డి ఉమామహేశ్వరరావు గారు గత 40 సంవత్సరాల నుంచి సుమారు 100 మందికి పైగా రక్తదాన ఇచ్చి ప్రాణదాతగా నిలిచారు. ఆ మహానుభావుని ఈరోజు మా మానవతా తెనాలి సర్వసభ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల రిటైర్డ్ మరియు గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం పాల్గొన్నారు. ఆలపాటి రాజాకి అత్యంత ఆప్తులైన మిత్రులైన నక్కా ఆనంద్ బాబని అందరికీ తెలిసిన విషయమే. వారిద్దరి స్నేహం ఎంత ఆత్మీయమైనదో ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరోసారి స్పష్టమవుతుందని పెమ్మసాని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రజల సంక్షేమం దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఒప్పందాల కోసం పదవిని త్యాగం చేసిన వ్యక్తి, నాయకత్వానికి నిదర్శనంగా నిలిచే వ్యక్తి, నాయకుడిగా అందరినీ కలుపుకొని వెళ్లగలిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంటి నాయకులు చట్టసభల్లో ఉండాలి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పడే కష్టం, ఆయనకున్న సహనం సాధారణంగా ఏ ఇతర నాయకుల్లోనైనా అరుదుగా ఉంటుంది. నేడు పార్లమెంట్ పరిధిలో ఎన్నో గుంతలు పూడుస్తున్నాం. మమ్మల్ని నమ్మి ఓటర్లు ఒక్క అడుగు ముందుకు వేయండి. మీకోసం మేము 1000 అడుగులు వేస్తామంటూ పార్లమెంట్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని తెలిపారు. స్థానిక గుంటూరులోని అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మాని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మా అందరినీ మేము కూడా ఊహించినంత అఖండ మెజారిటీతో గెలిపించి ఈ గల్లీ నుంచి ఆ ఢిల్లీ దాకా పంపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆలపాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి, తెనాలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, మంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి, వారు చెప్పినట్టుగా ఎంతో మంది యువకులకి, ఉద్యోగస్తులకి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తి. మీరు తెనాల్లో అంటే ఇక్కడ ఎంతమంది తెనాలు వస్తారో తెలియదు, కానీ మీరు తెనాల్లో ఆయన తోటి 4-5 గ్రామాలు తిరిగితే ఆయన ఎంత బలమైన నాయకుడో, అందరినీ ఏ విధంగా కలుపుకొని వెళ్తారో మీకు అర్థం అవుతుంది. నేను తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ఇంతకుముందు చూసేవాడిని, వర్క్ చేసేవాడిని. అబ్బా ఈయన విపరీతంగా కష్టపడతారు,
అని అనుకునేవాడిని, కానీ నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం. ఒక వ్యక్తి, నేను కూడా విపరీతంగా కష్టపడతా, పొద్దున 7-8 నుంచి నైట్ 10 దాకా కష్టపడతాను, కానీ ఆయన మా అందరికంటే ఒక మెట్టు ఎక్కువ. ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక, ఆ సహనం, ఎదుటివాడు కాదన్నా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం. నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను, ఎలా ఉందయ్యా ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు. ఎందుకు అంటే 4 DAలు 5 DAలు రాలేదు, గవర్నమెంట్ సరిగా లేదు అని. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా అప్పులు చేసి వెళ్ళిపోయింది, డబ్బులు లేవు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, కాబట్టి ఎవరు హ్యాపీగా లేరండి అని చెప్తా ఉన్నారు సామాన్యమైన వ్యక్తులు. అదేవిధంగా నేనుండి మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా, ఏమిటి మీ పరిస్థితి, నా మీద మీ అభిప్రాయం ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు. మీరు గెలిపించేది రాజా గారికి ప్రత్యేకంగా ఒక విజయం అయితే, ఒక తపన పడేటువంటి వ్యక్తికి మీ వెంట మేము ఉన్నామని నిరూపించబోయేటువంటిది రాబోయేటువంటి విజయం. పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం. అలాంటి పిల్లలు చదువుకోవడానికి ఏమి సాధ్యం అవన్నీ కూడా నిరంతరం కష్టపడి నేను చేస్తాను. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్షిప్ పంపిణీ నిర్వహించారు. పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుంటూరు తులసి గ్రూప్ సంస్థల చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా పాల్గొని 341 మంది ప్రతిభగల విద్యార్థులకు 15,99,934 రూపాయలను చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా కవి గంగశ్రీ డాక్టర్ గ్రంగిశెట్టి రమేష్ బాబులు తులసి రామచంద్ర ప్రభును సత్కరించారు. అదేవిధంగా అసోసియేషన్ సభ్యులు బళ్ళు ముంతకృష్ణ అర్జునరావు పదవి విరమణ పొందిన సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని, దాతలు అందిస్తున్న ఇటువంటి సహాయాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న నిర్వాహకులు అమరేశ్వరరావు, సాయికృష్ణ, పున్నారావు, సాంబశివరావు, బర్మా రామకోటేశ్వరరావు, జగన్మోహన్ రావులను ఆయన అభినందించారు. ఇక్కడ నేను గమనించింది చక్కటి డిసిప్లిన్ ఈ చేస్తున్నటువంటి 10 మంది కార్యకర్తలు, కోటి నాగయ్య గారి ఇన్స్పిరేషన్తో వీళ్ళు చేస్తున్న గొప్ప కార్యక్రమం ఇది. అందుచేత నేను కరోనా ముందు 2 సంవత్సరాలు వీళ్ళతో ఒక 10 లక్షలు పోగు చేస్తే నేను 10 లక్షలు ఇచ్చాను. పేద విద్యార్థులకి ఆసరాగా ఉంటుంది. అమౌంట్ కూడా ప్రతి సంవత్సరం ఇస్తారు ఒక విద్యార్థికి. ఫర్ ఎగ్జాంపుల్ మేము కృష్ణదేవరాయ 8 for 4 ఉందనుకోండి, పూర్వం 94, 95, 2000 వరకు 5,000 రూపాయలే ఇంజనీరింగ్ ఫీజు ఉండేది, మొత్తం 5,000 కట్టేసేసేవాడు, ఇచ్చేసేవాడు. సో ఆ విధంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్న ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంతమంది టేకప్ చేస్తే అన్ని సామాజిక వర్గాలు కూడా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమాలు. పేదలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి కార్యక్రమాల అవసరం చాలా ఉంది. ముఖ్యంగా తెనాల్లో ఈ బృందాన్ని ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో మా సహాయ సహకారాలు ఉన్న స్టేజ్ మీద మీరు చూశారు పెద్దలందరూ, మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ కార్యక్రమంలో హైదరాబాద్ బయోఫోర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ CEO రంగిశెట్టి జగదీష్ బాబు, ప్రియదర్శిని విద్యా సంస్థల చైర్మన్ చందు రామారావు, హైదరాబాద్ హేమవాణి ఇన్ఫ్రా లిమిటెడ్ MD అరవ రామకృష్ణ, గుంటూరు మారుతి మల్టీ స్పెషాలిటీ వైద్యులు ఇమ్మడిశెట్టి మారుతి ప్రసాద్, గాలిదీప్తి అసోసియేషన్ అధ్యక్షులు BV నారాయణ, ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాసరావు, సెక్రటరీ తాడికొండ చిన్నబ్బాయి, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జువాజీ కోటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. 2002లో మొదలెట్టి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం అనేది కరోనా ఉన్నప్పుడు ఒక 2 సంవత్సరాలు ఆపేసి మిగతా 20 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇవ్వటం జరుగుతుంది. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా నాకు వచ్చినటువంటి దీన్ని బట్టి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, దాని ద్వారా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని ద్వారానే ఏ కులమైనా సరే ఏ సొసైటీ అయినా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు కూడా నాకు ఏం చేయాలో నాకు తెలియదు, కాబట్టి మీ అందరికీ తెలియాలన్నది నా ఉద్దేశం. ఒకటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటనేది
తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పోవాలనేది తెలియచెప్పేవాళ్ళు కూడా కావాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యారంగంలో వెనుకబడకుండా ఉండాలి. కుటుంబం యొక్క, గ్రామం యొక్క లేదా దేశం యొక్క ఆర్థిక ప్రగతి అనేటువంటిది విద్యార్థి యొక్క విద్యా ప్రమాణాలతో ముడిపడి ఉంటుంది. ఆలోచన శక్తి ఇవన్నీ కూడా కలిపి విద్యార్థి ఎప్పుడైతే విద్యావంతుడు అవుతాడో, ఎప్పుడైతే ఆలోచన శక్తిని పెంచుకోగలుగుతాడో, ఎప్పుడైతే తన యాటిట్యూడ్స్ నిర్దిష్టంగా పెట్టుకోగలుగుతాడో, ఎప్పుడైతే తన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోగలుగుతాడో ఆనాడే విద్యార్థి అభివృద్ధి చెందుతాడు, కుటుంబం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆ వైపు కృషి చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో విద్యార్థుల మెరిట్ ఎవరున్నారు, ఈ మెరిట్లో ఉన్న విద్యార్థులే కాకుండా మెరిట్కి తీసుకుని వెళ్ళడానికి వారికి ఉన్నటువంటి ఆర్థిక కన్స్ట్రెంట్స్, అంటే ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించి వారిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సామర్థ్యాలను వెలికి తీయడానికి ఆర్థికమైనటువంటి అంశాలని, వారి సమస్యలను పరిష్కరించడానికి మనం కొంతవైపు తోడ్పాటు చేయాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశం. గుంటూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలను ఆదివారం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. మాజీ మంత్రి కృష్ణ గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కానంద్ బాబుతో కలిసి భవన నిర్మాణం పరిశీలించారు. ఎస్సీ ఎస్టీ వర్గాలు పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు ఒకటే మార్గమని, చాలా మందికి తమ ఇంటి పరిసర వాతావరణం చదువుకోవడానికి అనుగుణంగా ఉండకపోవచ్చు. అలాంటి విద్యార్థులకు ఉపయోగపడేలా ఇలాంటి లైబ్రరీలు గురువులాగా ఉపయోగపడతాయని పెమ్మసాని తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి భవనాలు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లోనే 5-6 కోట్ల నిధులు కేటాయించారని, అయితే గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కనీసం డోర్లు కూడా పూర్తి చేయని స్థితిలో అభివృద్ధిని గాలికి వదిలేసిందని తెలిపారు. తిరిగి ఈ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కానంద్ బాబుతో కలిసి భవన నిర్మాణ పరిశీలనకు వచ్చామని, పేదవారు చదువుకోవడానికి వీలుగా ఉండేలా సౌకర్యాలతో కూడిన ఈ భవనాలు అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యాలుగా చెప్పారు. పైన కూడా ఇంకో 6 crores శాంక్షన్ అయి ఉంది. అది రిలీజ్ కాకుండా లాస్ట్ గవర్నమెంట్ దళితుల్ని మా బిజినెస్ కందాల మీద మోస్తున్నామని చెప్పి దళితుల్ని మోసం చేసినటువంటి సందర్భం ఇది ఒక మర్చితోనికని చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, ఈ రోజున స్వయంగా కేంద్ర మంత్రి వారిలో చూసిన దాని మీద దీని త్వరితగతిన వీటికి ఫండ్స్ రిలీజ్ చేయించి ది రిమైనింగ్ పార్ట్ పూర్తి చేస్తారనే భావం వారి ద్వారా వ్యక్తం చేయడం అనేది చాలా సంతోషకరం. అక్కడ రీజనల్ స్టేట్ లైబ్రరీ ఇక్కడ ఉంది మన పక్కన, అది శిథిలావస్థ ఉంది. దాన్ని ఇండిపెండెంట్గా దాన్ని ఏ రకంగా రీబిల్డ్ చేసి దాన్ని ఆ ప్రతిష్టని, ఆ గౌరవాన్ని కాపాడాలనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి కూడా ధన్యవాదాలు. నేను అనేది ఏంటంటే, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆనంద్ బాబు గారు, అదేవిధంగా దళిత సంఘాలందరినీ, అదేవిధంగా కేంద్ర మంత్రి వారిని అది రీబిల్డ్ చేసే లోపల అక్కడికి నెంబర్ ఆఫ్ రీడర్స్ వస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ఆ నెంబర్ ఆఫ్ రీడర్స్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ చదువుకునే ఫెసిలిటీ టెంపరీగా కలిగిస్తే బోత్ పర్పసెస్ కూడా సర్వ్ అవుతాయి అని చెప్పిన ఉద్దేశం. దాని మీద ఒకసారి కేంద్ర మంత్రి వర్యులు కన్సర్న్ చంద్రశేఖర్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని, డీడీ వెల్ఫేర్ని పిలిచి మాట్లాడినట్లయితే అక్కడ వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది బికాజ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ దట్ బిల్డింగ్. వారి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు వారికి అనుకూలించవు. అంటే కూర్చొని చదువుకునే ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా కష్టం. ఈ భవనాల ఉద్దేశం ఏంటి అంటే, ఒక చదువుకునే మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే 10 మంది ఇక్కడ కూర్చొని చదువుకోవడం కానీ, లేదా ఒక స్కిల్ నేర్చుకోవడం కానీ, లేదంటే ఏదన్నా ఒక మోటివేషనల్గా కానీ ఇన్స్పిరేషనల్గా కానీ ఉండాలంటే మన పక్కన ఉన్నవాళ్ళు కూడా ఆ విధంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇలాంటి భవనాలు కావాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు
మెత్కా ఆనందబాబు గారు వాళ్ళందరూ కలిపి 5 నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దీనికి చేస్తే ఒక ఫ్లోర్ వేశారు. గత 5 సంవత్సరాల్లో దీనికి అసలు పట్టించుకున్న నాదుడు లేడు. అంతా మట్టి ఆకులు ఈ విధంగా చూస్తేనే బాధాకరంగా ఉంది. అందుకనే మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా అభివృద్ధిని ట్రాక్ తీసుకురావడం కోసం ఈరోజు రాజా గారు, ఆనందబాబు గారు, నేను అందరం వచ్చి చూసాము. సో క్రిస్టియన్ భవన్కి చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ రిలీజ్ చేశారు మొన్న. అదేవిధంగా దీన్ని ఏ విధంగా చేయాలని చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొన్న ఒకరోజు లైబ్రరీకి వెళ్ళి చూసాం. అది కూడా అంతే, బ్రిటిష్ వారు కట్టినప్పటి నుంచి శిథిలావస్థలో ఉంది. పేదవారు ఒక ప్రాంతంలో కూర్చొని చదువుకునే విధంగా ఉండాలంటే లైబ్రరీ కానీ భవన్స్ కానీ వీటన్నిటినీ డెఫినెట్గా టేకప్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తాం. కీళ్ల మార్పిడిలో అధునాతనమైన వైద్య విధానం అందుబాటులోకి వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు. స్థానిక శ్యామలరత్నమ్మ డాక్టర్ మేజర్ కాకుమాన్ ఉల్లక్కి ఐఎంఏ తెనాలి శాఖ హాలులో నిర్వహించిన ధార్మికోపన్యాస కార్యక్రమంలో కీళ్ల మార్పిడిలో వచ్చిన అధునాతన వైద్యం అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు వైద్యులు కె అనిల్ కుమార్, జి మధుప్రభాకర్ బాబు, కె శ్యామ్ ప్రసాద్లు డాక్టర్ జగదీష్కు ఉల్లక్కి స్మారక బంగారు పథకం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు వైద్యులు పావని ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. And this is the thing, what solution for all these type of patients in our day-to-day practice. Taking you ఇవాళ తెనాలి ఐఎంఏ శాఖ నందు డాక్టర్ మేజర్ కాకుమాని ఉల్లక్కి గారి స్మృతికి సంబంధించి గోల్డ్ మెడల్ ఓరేషన్ లెక్చర్ జరిగినది. ఈ సంవత్సరం ఈ లెక్చర్కి హాస్పిటల్ ఎన్నో వేల లక్షల ఆపరేషన్లు చేసిన ప్రొఫెసర్ గారు మనం ఈ దినం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణమైన ఒక లెజెండ్ అంటే డాక్టర్ మేజర్ కాకుమాని ఉల్లక్కి గారిని స్మరించుకుంటూ, నడుస్తున్న లెజెండ్ అంటే డాక్టర్ గుడారి జగదీష్ గారిని ఆహ్వానించి ఆయనకు గోల్డ్ మెడల్ బహుకరించి ఆయనకున్న ఆర్థోపెడిక్స్లోనే ఆయన బాహుబలి. ఒక తిరుపతికే కాదు, ఒక ఆంధ్రాకే కాదు, మొత్తం భారతదేశానికే. నేను ఎముకల డాక్టర్నే. మాలాంటి ఎంతోమంది వైద్యులను తీర్చిదిద్దిన ఘనత కలిగిన డాక్టర్ గుడారి జగదీష్ గారికి బహుకరించడం జరిగింది. మనిషి మరణించిన తర్వాత కూడా జీవించాలంటే ఆయన చేసిన గొప్ప పనులు సమాజానికి ఆయన చేసిన కంట్రిబ్యూషనే నిలబడుతుంది. ఈరోజు ఆయన చేసిన సేవలు మరోసారి గుర్తు చేసుకుంటూ, వైద్యులకి రెగ్యులర్గా నాలెడ్జ్లో అప్డేట్ ఉండాలి. అప్డేట్ ద్వారానే ప్రజలకి మరింత నాణ్యమైన వైద్యం అందించగలుగుతారు. అందులో భాగంగా నీ జాయింట్ ఇప్పుడు చాలా అధికంగా వస్తున్న సమస్య నీ జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. ఇందులో పూర్తిగా మోకాళ్ళ జాయింట్ని రీప్లేస్ చేసే ఒక విధానం, సర్జరీ విధానం వచ్చింది. దాని మీద మరింత అవగాహన, మరింత ఆధునిక పోకడల గురించి డాక్టర్ గుడారి జగదీష్ గారని ప్రముఖ ఆర్థోపెడిషియన్ మనకి తిరుపతి నుంచి వచ్చి దీని మీద అవగాహన కల్పిస్తున్నారు. ఇది ఆర్థోపెడిక్స్ వైద్యులకే కాకుండా ఇతర వైద్యులకు కూడా సహకారంగా ఉంటూ మంచి నాలెడ్జ్ని పెంచే విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. తన మరణానంతరం కూడా తన శరీరంని కూడా డొనేట్ చేశారండి గుంటూరు మెడికల్ కాలేజ్కి. కెడావర్గా డొనేట్ చేశారు. ఆ తర్వాత స్కెలిటన్ ఆఫ్ డాక్టర్ మేజర్ ఉల్లక్కి గారిది మనం ఇప్పటికీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంట్రన్స్లోనే మనం చూడొచ్చండి. ప్రతి వైద్య విద్యార్థి అక్కడే నేర్చుకుంటూ ఉన్నారు. ఆయన ఎంతో సేవా నిరతిని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఆయన స్మారక దినోత్సవంగా ఆయన వర్ధంతి రోజు ఒక కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ జగదీష్ గారు టీకేఆర్ అంటే
మోకాళ్ళ మార్పిడి ఇప్పుడు అందరం వింటున్నాము, ఎక్కువ మందికి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, కొంచెం నడి వయసు వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది, నడవలేకపోతున్నాం అనే కంప్లైంట్స్ ఎక్కువగా వింటున్నాం. అయితే వాళ్ళకి ఈ టీకేఆర్ కంప్లీట్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చాలామంది ఈ సర్జరీ చేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు. పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఏమేమి ఇబ్బందులు ఎదురవుతాయో అంటూ భయపడుతున్నారు. ఆ భయాలన్నీ పక్కన పెట్టేసి ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ ఎదురైతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి సర్జికల్ ట్రీట్మెంట్స్ చేయాలి అనే అధునాతన వైద్య విధానాల ద్వారా ఈరోజు మన అందరినీ ఎన్లైటన్ చేశారు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకృష్ణ దేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 లక్షల విలువగల మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ. నాయకత్వానికి నిదర్శనంగా నిలిచే వ్యక్తి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని కొనియాడిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధించవచ్చు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.